ఎల్ఐజీ ఇళ్ల స్కీమ్ ఇలా అనౌన్స్ అయ్యిందో లేదో రాజకీయ రచ్చ మొదలైంది. 6 లక్షలకే లో ఇన్కమ్ గ్రూప్ సొంత ఇంటి కల నెరవేరుస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉండగా ఇప్పటికే హామీ ఇచ్చిన పేదల ఇళ్లే కట్టలేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. హైదరాబాద్ లో ఉండే మధ్యతరగతి ప్రజల సొంతింటి కలని 6 లక్షల రూపాయలకే సాకారం చేస్తామని ఇటీవలే సర్కార్ ప్రకటించింది. అందుకోసం మీ సేవా కేంద్రంలో 100 రూపాయలు ఫీజు కట్టి అడ్వాన్స్ గా 10,000 రూపాయలని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అందుకు కొన్ని కండిషన్స్ ని విధించింది ప్రభుత్వం. ఒక కుటుంబం ఒకే అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకాదు దరఖాస్తుదారుడికి ఫ్లాట్ ఉండకూడదన్న షరతు విధిస్తూనే గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందని వ్యక్తులై ఉండాలని స్పష్టం చేసింది. అయితే సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతోంది. అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్నా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టించి ఇవ్వలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఇప్పుడు 6 లక్షలు తీసుకోవడం సరికాదని ఉచితంగానే ఇళ్లని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాకపోతే అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని అన్నారు తలసాని. ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఒకవేళ ఇల్లు కట్టిస్తే మేము స్వాగతిస్తాం, తప్పకుండా అప్రిషియేట్ చేస్తాం. కానీ పేదవాడికి ఇచ్చే ఇల్లు ఉచితంగా ఇవ్వాలి, ఏ రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వాలి. మీరు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం 4 విడతలకి ఇచ్చి 6 లక్షలు 4 విడతలుగా వాళ్ళు ఇస్తే ఆ 6 లక్షలు వాళ్ళే బ్యాంకులు వేసుకుంటే అవే డబల్ టిబల్ అవుతాయి కదా. దాంట్లో మీరు కట్టించేదేంది? కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ ప్రజాప్రతినిధులుగా, గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులుగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం ఆ రోజు, కానీ మీరు సింగిల్ బెడ్రూమే చెప్తుండ్రు. ఆ సింగిల్ బెడ్రూమ్కి ఇంత ఖర్చు అవుతుందని చెప్తుండ్రు. మీరు డబుల్ బెడ్రూమ్ కావాలి, ప్రజల ఆశ ఏంది, ఆశయాలు ఏంది? కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టారు కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని ప్రజల కోరిక. మీరు సింగిల్ బెడ్రూమ్ కడితే కూడా ప్రజలు హర్షించే పరిస్థితులు లేరు. రెండోది వాళ్ళ జీవితమే పేదరికంలో ఉంది. పేదరికంలో ఉన్నటువంటి జీవితాలకు మీరు 6 లక్షల రూపాయలు తీసుకొని ఇల్లు ఇస్తామంటారా? ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎల్ఐజీ ఇళ్ల స్కీమ్ కి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, అలాగే దీనిపై గవర్నమెంట్ రియాక్షన్స్ ఏంటి? ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది 2 BHK. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టిన 2 BHKలు అన్నీ కూడా నగరం బయట కట్టారు. కాకపోతే మేము ప్యూర్లో కోర్ అర్బన్ రీజియన్లో ఈ కట్టదలుచుకున్నాం కాబట్టి దీన్ని ఎల్ఐజీ స్కీమ్గా పెట్టాం. ఎల్ఐజీ స్కీమ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించింది. సో ఈ లోవర్ ఇన్కమ్ గ్రూప్లో ప్రభుత్వం తన వాటాను ఇస్తూనే లబ్ధిదారు నుంచి కొంత వాటాను తీసుకుంటుంది. సో అది ఇంతకుముందు రాజీవ్ స్వగృహ అట్లాగే రాజీవ్ గృహకల్ప విషయంలో కూడా గత ప్రభుత్వాలు అట్లే చేశాయి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఇక్కడ ప్రభుత్వం మెయిన్గా డిఫెండ్ చేసుకుంటున్న అంశం ఎల్ఐజీ హౌసింగ్లో ప్రధానంగా లాస్ట్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించామని చెప్పుకుంటున్న డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అలొకేషన్లో కానీ గుర్తింపులో కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. దాంతోపాటుగా లబ్ధిదారునికి ఒక గ్యారంటీ అనేది లేదు. కాకపోతే ఇప్పుడు ఈ ఎల్ఐజీ హౌసింగ్ స్కీమ్లో మేమిచ్చే ప్రయోజనాలన్నీ కూడా లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయి. ఒక 10 ఏళ్ల వరకు దీనికి సీలింగ్ పీరియడ్ను విధించారు. 10 ఏళ్ల పాటు అద్దెకివ్వడానికి కానీ అమ్ముకోవడానికి కానీ వీల్లేదు. కానీ 10 ఏళ్ల తర్వాత యూడిఎస్ వస్తుంది, అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే 10 ఫ్లోర్స్లో ఈ హౌసింగ్ మోడల్ అయితే ఉందో, సో దానిలో ఫ్లాట్ని అలొకేట్ చేసినప్పుడే యూడిఎస్ కూడా రిజిస్టర్ అవుతుంది. దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి స్థాయిలో ఒక కమర్షియల్ అపార్ట్మెంట్లో తీసుకున్నప్పుడు కానీ ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో తీసుకున్నప్పుడు కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్ అవుతుందో అలా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము. 10 ఏళ్ల సీలింగ్ పీరియడ్ తర్వాత లబ్ధిదారుడు దాన్ని అమ్ముకోవడానికి కానీ లేకపోతే రెంట్కి ఇచ్చుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ 10 ఏళ్ల లోపు కనుక లబ్ధిదారుడు డే 1 నుంచే దానిపైన లబ్ధి పొందాలి అనుకుంటే డెఫినెట్గా ఈ డాక్యుమెంట్స్ని పెట్టి బ్యాంక్ లోన్కి కూడా వెళ్ళొచ్చు అనేది హౌసింగ్ బోర్డు చెప్తుంది. దాంతోపాటుగా హౌసింగ్ కార్పొరేషన్ చెప్తుంది. దాంతోపాటుగా ఇప్పుడున్న దాంట్లో సింగిల్ బెడ్రూమ్గా చెప్తున్నారు. కాకపోతే అక్కడున్న ప్లింత్ ఏరియా వచ్చేసి సేమ్ 520 SFTగా 520 SFTగా ప్రభుత్వం చెప్తుంది. సో దాన్ని సింగిల్ బెడ్రూమ్గా కొంత స్పేషియస్గా ఉండేలాగా డిజైన్ చేసాం. దీన్ని కోర్ అర్బన్లో మేము డిజైన్ చేసాం. దాదాపుగా ఇక్కడ యూడిఎస్ విలువనే 20 గజాలు ఇచ్చినా కూడా, ఒక్కో ఫ్లాట్కు యూడిఎస్ 20 యార్డ్స్ ఇచ్చినా కూడా గజం 1,00,000, 1,50,000, 2 లక్షలు కూడా ఉంది. ఇప్పుడు కూకట్పల్లి లాంటి ఏరియాలో, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కాలనీ లాంటి ఏరియాలో డెఫినెట్గా ఒక్క ఫ్లాట్ విలువ వాళ్ళు 11 లక్షలు, అంటే 6 లక్షలు లబ్ధిదారుడు, అట్లాగే 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ 11 లక్షలు పెట్టి తీసుకుంటే దాదాపుగా 40 to 50 lakhs మార్కెట్ వాల్యూ, కొన్ని చోట్ల 1 crore
మార్కెట్ వాల్యూ కూడా ఉండే అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వ వాదన. కాకపోతే బీఆర్ఎస్ మాత్రం దీన్ని ఖండిస్తుంది. కేసీఆర్ హయాంలో 2 BHK అన్నీ కూడా 2 bedrooms అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చాము, అది కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాము, కేవలం ఇప్పుడు సింగిల్ బెడ్రూమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ అనేది బీఆర్ఎస్ వాదన. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.